నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్ కి చాలా రోజుల తర్వాత ఒక అబ్బాయి వస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ విజయ్. హాయ్ విజయ్. హాయ్ స్వీటీ. విజయ్ ఎంత స్టైలిష్ గా ఉన్నావు విజయ్. థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్ ఏం చేస్తుంటారు? నేను యాక్చువల్గా జాబ్ చేస్తుండే, అది కాకుండా నాకు ఈ కుకింగ్ అనేది ప్యాషన్. వినడానికి ఎంత హాయిగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే నాకు షార్ట్ ఫిలిమ్స్ అవి కూడా చేస్తూ ఉంటాను నేను. అది కాకుండా కంటెంట్ వీడియోస్ చేస్తుంటా. యాక్టింగ్ కూడా నాకు అంటే ప్యాషన్ అనమాట. అది కూడా ఈ ప్రొఫెషన్ని ప్యాషన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను. అండ్ నేను పెన్ను పేపర్ తెచ్చుకుంటా, మీకు ఏమేమి వచ్చి అన్ని లిస్ట్ రాసుకోవడానికి. ఇన్ని చెప్తున్నారు లైన్గా. అమ్మ మల్టీ టాలెంటెడే. ఏదో అండి అట్లానే. సో మీరు ఏ రెసిపీస్ బాగా చేస్తారు? వెజ్లో అన్ని ఐటమ్స్ చేస్తా అండి. నాన్ వెజ్ ఎందుకు వండుతారు? అంటే ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. అట్లా అంటారా? ఓకే, అయితే వెజ్తో హ్యాపీగా ఉందాం. సో ఇవాళ కూడా ఒక మంచి వెజ్ రెసిపీ చేసేసుకుందాం. మరి ఏ రెసిపీ చేయబోతున్నారు? బ్రెడ్ పిజ్జా చేద్దాం అనుకుంటున్నా అండి. మరి లేట్ చేయకుండా విజయ్ చేయబోయే బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఉప్పు, చీజ్, వెన్న, మిరియాల పొడి. బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? చాప్డ్ టమాటాస్ అండ్ కార్న్ వేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ అండ్ నెక్స్ట్ చాప్డ్ ఆనియన్స్. ఇది కొంచెం వేసుకుంటాం. ఓకే, 1 స్పూన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గానో కొంచెం యాడ్ చేసుకుంటాం మనం. చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ టేస్ట్. ఓకేనా? అదేవిధంగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని వెల్ మిక్స్డ్ చేస్తాం. సో విజయ్, నీకు ఫుడ్స్లో ఫేవరెట్ ఏంటి? ఫేవరెట్ వచ్చేసి ఆలు అండి. ఆలు ఫ్రై. ఇప్పుడు ఈ స్లైసెస్ తీసుకుంటాం అన్నమాట మనం. బ్రెడ్ స్లైసెస్. బ్రెడ్ స్లైసెస్. ఈ సాస్ చూసారా? ఈ సాస్ ఫస్ట్ దీని మీద యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా? యాడ్ చేసిన వెంటనే ఇంకో స్లైస్ తీసుకుంటాం. ఇక్కడ స్లైస్ తీసుకున్నాం కదా, దీని మీద పెడతాం. ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసుకున్న స్టఫ్ చూసారా? స్టఫ్ దీని మీద కొంచెం అట్లా పెడతాం అనమాట. ఓకే, ఓకే. ఇది చీజ్ అనమాట. చీజ్ కొంచెం యాడ్ చేసుకుంటాం దీనిపైన. ఇప్పుడు ప్యాన్ తీసుకొని సో ప్లేట్లో పెట్టుకుని ఇలానే మిగతా కూడా రెడీ చేసుకో. అంతే అండి. ఓకే, సో రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. ప్యాన్ అందుకుంటే కొంచెం బటర్ వేస్తాం. ఓకే, ఇన్ని చేస్తుంటారు కదా, బిజీగా ఉంటారు. అసలు ఫ్రీ టైం దొరుకుతుందా? దొరికినప్పుడే ఇవన్నీ చేస్తా అండి. ఓన్లీ కుకింగ్? ఇంకేం చేస్తారు? కుకింగ్ కాకుండా యాక్చువల్లీ నా ప్యాషన్ ఏంటంటే యాక్టింగ్ అండి. అదే ఫ్రీ టైంలో ఏం చేస్తారండి? ఫ్రీ టైంలో అయితే క్రికెట్ ఆడతా అండి. బ్యాట్స్మెనా బౌలరా? ఆల్రౌండర్ అండి. అబ్బా, అన్ని కవర్ చేస్తాం. ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ధోని, MS ధోని. సూపర్. తన లీడర్షిప్ క్వాలిటీస్ అయితే నాకు బాగా నచ్చుతాయండి. హెలికాప్టర్ షాట్లు ఇట్లా ట్రై చేస్తారా? అంత ఆయనంత రేంజ్ కాదండి నేను. ఇంతకీ మీరు క్రికెట్ చూస్తారా? నేను రీసెంట్గా వరల్డ్ కప్ చూసాను. బ్యాట్స్మెన్స్ ఇష్టమా, ఆల్రౌండర్ ఇష్టమా మీకు? నాకు అసలు క్రికెటర్స్ ఎవరో కూడా తెలియదు. దొరికేసారండి. నేను చాలా రేర్గా చూస్తా. సో బటర్ అయితే హీట్ అయిపోయింది. ఓకే, బటర్ కూడా మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మన స్టఫ్ ఏదైతే ఉందో ఈ జాగ్రత్త తీసుకొచ్చి ఇట్లా పెడతాం అన్నమాట. ఓకేనా? సో లిడ్ పెట్టేసి ఒక 2 minutes కుక్ చేస్తే అయిపోతుంది. ఓకేనా? స్వీటీ, క్రికెట్ చూడన్నావు కదా, నీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? ఎక్కువ ఏం చూస్తావు? చూడమా? నేనేం చూడ స్పోర్ట్స్. ఓకే, వరల్డ్ కప్ అనేది రీసెంట్గా
అంటే ఇంట్లో వాళ్ళందరూ పెట్టి చూడు చూడు అంటే డాడీ వాళ్ళు చూస్తారా? ఎవరు ఏంటా అని చెప్పి చూసి నేర్చుకున్నా, ఎట్లా చూడాలో నేర్చుకున్నా. అట్లీస్ట్ క్రికెట్ ప్లేయర్స్ అయినా తెలుసా ఎవరైనా? కొంతమంది తెలుసు. ఇందాక ధోని చెప్పాను, తను తెలుసా? ధోని తెలుసు, నేను మూవీ కూడా చూసా. ఇంకే మరి సూపర్. నువ్వు ఇంతకీ మీ ఫేవరెట్ డిష్ ఏంటి? ఐ లవ్ పానీపూరి. అసలు పానీపూరి అండి 365 days తింటాను. రాత్రి లేపి స్వీట్ పానీపూరి అనగానే వచ్చేస్తాను నేను. ఓకే, బేసికల్లీ అమ్మాయిలందరూ కూడా పానీపూరి లవర్సేగా చాలా. సో విజయ్, ఇప్పటివరకు మీరు రాసుకున్న స్క్రిప్ట్స్లో ఒక బెస్ట్ డైలాగ్ మాకు చెప్పేస్తారా? యా ఓకే అండి, డెఫినెట్లీ. ఇక్కడ ఏంటంటే 4 generations రన్ అవుతాయి. ఓకేనా? ఒకడు ఏంటంటే 10th class, ఇంకోళ్ళు ఏంటంటే అరౌండ్ 25 years, అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి 32 years. ఓకే, ఇంకా ఫోర్త్ పర్సన్ 60 years. ఓకేనా? సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే బేసిక్ నుండి బాగుంటేనే కదా ఫ్యూచర్ బాగుంటుంది. సో డైలాగ్ వచ్చేసి, అరే ముసలోడా ఇంకెంత దాస్తావు, అసలు విషయం చెప్పు. ఈ పిల్లోడు ఉన్నాడు చూసావా, ఈడు నా భవిష్యత్తు, నేను నీ భవిష్యత్తు. ఈ ముసలోడు ఉన్నాడు చూసావా, ఈడు భవిష్యత్తు నువ్వు. సో వీడు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల నేను ఎట్లా తయారయ్యా. నేను లవ్వు గివ్వు అద్దె అమ్మాయిల చుట్టూ తిరిగి నా టైం వేస్ట్ చేసి కెరియర్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల నువ్వు ఇట్లా తయారైనావు. నువ్వు ఇదిగో మందు సిగరెట్ ఇవన్నీ అలవాటు చేసుకోవడం వల్ల ఇదిగో ఈ ముసలోళ్ళ తయారైనావు. ఇది క్యాన్సర్. ఇప్పుడు అంటే నేనేం చేశాను మధ్యలో నన్ను అంటున్నారు? అంటే ఆ ముసలాన్ని మీలో ఊహించుకున్నా. ఎందుకు ఫీల్ అవుతున్నావు? మీరు 10th అన్నా కానీ టీనేజ్ వాళ్ళు అన్నా కానీ ఎంత బాధపడను, కానీ నన్ను ఓల్డ్ అంటారా? అట్లా ఉన్నా బాగానే ఉంటారండి, ఆ ఏజ్ వచ్చినా కూడా వేస్తున్నారు ఇట్లా. వద్దులే. ఇంతకీ ఆ మూవీ పేరేంటి? నిర్ణయం. మరి లేట్ ఎందుకు, మీరు కూడా నిర్ణయం మూవీ చూసేసేయండి. ఓకే, ఎనీవేస్ ఈ లోపల చీజ్ మెల్ట్ అయిపోయింది. ఒకసారి ఇది రెడీ అయింది. లెట్స్ చాలా యమ్మీగా ఉంది చూడ్డానికి. మరి లేట్ చేయకుండా బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఉప్పు, చీజ్, వెన్న, మిరియాల పొడి. బ్రెడ్ పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టొమాటో ముక్కలు, బాయిల్డ్ స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ ని తీసుకుని దానిపై టొమాటో సాస్ ని స్ప్రెడ్ చేసుకుని దానిపై మరో బ్రెడ్ ని పెట్టి ముందుగా తయారు చేసుకున్న మిక్చర్ ని వేసి దానిపై చీజ్ కూడా వేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ ని పెట్టి మూత పెట్టుకుని ఒక 2 minutes కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ బ్రెడ్ పిజ్జా రెడీ. బ్రెడ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైమ్. So let's taste it. Thank you. So taste చేద్దాం. సక్సెస్ఫుల్గా వచ్చిందండి. సూపర్గా ఉంది. ఫస్ట్ డౌట్ వచ్చింది, కానీ ఈ లేయర్ వేసారు చూసారా, ఒక బ్రెడ్ స్లైస్ మీద టొమాటో కెచప్ వేసి తర్వాత బ్రెడ్ మీద ఈ మిక్చర్ అంతా వేసారు. అది అమేజింగ్ అనమాట. దానివల్ల క్రస్ట్ కూడా యమ్మీగా ఉంది. సూపర్ డెలిషియస్ అండ్ చీజీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఒక యమ్మీ రెసిపీ నేర్పించారు. థ్యాంక్ యూ. అండ్ నా పిజ్జా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వీటీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చూసారు కదా విజయ్ చేసిన బ్రెడ్ పిజ్జా ఎంత డెలిషియస్గా యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.